హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులకి కూడా ముఖ్య గమనిక. ఇక్కడ ఎవరైతే రిజల్ట్స్లో భాగంగా ఫెయిల్ అయ్యారో వారు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఆ యొక్క సప్లిమెంటరీ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించిన డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ డేట్స్కి సంబంధించి అలాగే ఏ టైం నుండి ఏ టైం వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనే పూర్తి విషయాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి, మీకు పూర్తి విషయాలు అనేది అర్థమవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే ఇంకో 10 మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మరెన్నో వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో ఒక వార్తా ప్రకటన రావడం జరిగింది. ఈ నెల 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక నుండి మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. 18,837 మంది ఫెయిల్ అయితే అవ్వడం వల్ల వారు మళ్ళీ అప్లై అనేది చేసుకున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36 సెంటర్లని మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఈ నెల 22 నుంచి 27 దాకా జరిగే ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 22వ తారీఖు రోజున స్టార్ట్ అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది 27 తారీఖు దాకా జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. గురువారం ఆయన తన ఛాంబర్లో ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 18,837 స్టూడెంట్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనుండగా 36 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇక్కడ మీరు టైం అనేది గమనించండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉదయం 9 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 12 గంటల వరకు ఎండవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ వారికి సేమ్ డేట్ రోజున మధ్యాహ్నం సెక్షన్ అయితే ఉంటుంది. 1:30 గంటల నుంచి సాయంత్రం 5:30 దాకా నిర్వహిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జామ్ టైంకి ఆర్టీసీ బస్సులు నడిచేలా చూడాలని, పరీక్ష సెంటర్లలో కరెంటు సరఫరాకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి, తాగునీటి వసతి కల్పించాలని, మరుగుదొడ్లు క్లీన్గా పెట్టాలన్నారు. తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆన్సర్ షీట్స్ భద్రం చేసే బాధ్యత పోస్టల్ శాఖ వారిదేనన్నారు. సెంటర్ల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో పెట్టాలని, ఏఎన్ఎం ఆశా వర్కర్స్ అందుబాటులో పెట్టాలన్నారు. డీఈఓ రవికుమార్, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఎగ్జామ్ నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మి తదితరులు ఉన్నారు. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటి అంటే 18,837 స్టూడెంట్స్, 36 సెంటర్లు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇది కేవలం నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఫిగర్. సో ఇదే విధంగా ప్రతి జిల్లాలో ఈ విధమైనటువంటి ఏర్పాట్లని తగినటువంటి అధికారులు చేపట్టడం జరిగింది. 22వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు జరిగేటటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాల్గొనేటటువంటి విద్యార్థినులకి ఆల్ ది బెస్ట్. మన ఛానల్ తరపున కూడా వారు మళ్ళీ మంచిగా ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలి అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ వీడియో ఇంటర్ సప్లిమెంటరీ రాసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి మరో అప్డేట్తో మీ ముందుకి రావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.